హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. మనకి ఇంటికి గెస్ట్ వస్తున్నారు అన్నా, లేదంటే చిన్న పార్టీస్ ఏమైనా జరుగుతున్నాయి అన్నా, సమ్మర్ స్పెషల్స్ అయినా ఏదైనా సరే మనం చక్కగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయాలి అంటే ఫ్రూట్ కస్టర్డ్ బెస్ట్ ఆప్షన్ అండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ముందుగా బౌల్లోకి ఒక 1/2 లీటర్ పాలను తీసుకోండి. వాటిని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాము. అవి కొద్దిగా మరుగుతున్న స్టేజ్కి వచ్చిన తర్వాత మనం అందులో షుగర్ యాడ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలకి నేను 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పాలను ఒకసారి కలిపెట్టి కొంచెం బాగా మరగనివ్వాలండి. కొంచెం మరుగుతున్న స్టేజ్కి వచ్చిన తర్వాత మనము దీంట్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తామన్నమాట. కస్టర్డ్ పౌడర్ మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా యాడ్ చేయకూడదండి. అందుకోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో మనం మిల్క్ని కలుపుతాం. ఇలా మనం స్టవ్ మీద పెట్టున్న వామ్ మిల్క్ అయినా కలుపుకోవచ్చు, లేదా మనకి విడిగా ఉన్న నార్మల్ మిల్క్ అయినా కలుపుకోవచ్చు అనమాట. ఇలా ముందుగా దాన్ని కలిపి పెట్టుకొని పాలు మరుగుతున్నప్పుడు మనము స్టవ్ని సిమ్ పెట్టేసుకొని కలుపుతూ పోయాలండి కస్టర్డ్. లేదంటే కస్టర్డ్ మనం వేసింది అడుగుకి చేరిపోయేసి మనం కలిపెట్టే లోపల అది మాడిపోయవచ్చు అనమాట. అందుకోసం ఏంటి అంటే స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, కలుపుతూ మరొక హ్యాండ్తో మనం కస్టర్డ్ని యాడ్ చేస్తామన్నమాట. ఇలా కస్టర్డ్ యాడ్ చేశాక కూడా మనము కలుపుతూ ఉండాలండి కొద్దిసేపు. అప్పుడే మనకి కస్టర్డ్ కలుస్తుంది, మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ కస్టర్డ్ పౌడర్ మనం మిల్క్లో కలిపి ఇందులో పోసాం కదా అండి, అది మొత్తం మనము ఇందాక వేడి చేస్తున్నటువంటి మిల్క్తో పాటు కలిసిపోయేంత వరకు, అంటే ఒక 2 మినిట్స్ వరకు మనము సిమ్లోనే ఉంచి కలుపుకోవాల్సి ఉంటుంది. మనం నార్మల్ మిల్క్లో కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసాం కదా అండి, ఇప్పుడు మనకి ఈ మిల్క్ ఏంటి అంటే కొద్దిగా చిక్కపడుతుంది, అలానే క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఈ మిల్క్ మొత్తం బాగా మనకి కాగి మరిగేంత వరకు ఉంచుకోవాలన్నమాట. పొంగు వస్తుంది కదా, అలా పొంగు వచ్చేంత వరకు మనం వీటిని కాచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా పొంగు వచ్చేంత వరకు కాచుకుంటూ ఉండండి. ఈ మిల్క్ కాచడం అయిపోయాక దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇది మొత్తం బాగా చల్లారాలన్నమాట. బాగా చల్లారిన తర్వాత మనం ఇందులో ఫ్రూట్స్ అవి మిక్స్ చేస్తాము. ఈ లోపల మనం అవి చల్లారే లోపల మనం ఫ్రూట్స్ మన చాయిస్ ఏమైతే ఉందో అవన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. నేను ఇక్కడ పొమోగ్రనేట్, గ్రేప్స్, యాపిల్, అలానే ఆరెంజ్, బనానా తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని ఇలాగా మనకి కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం. చిన్న చిన్న పీసెస్ అయితే టేస్టీ బాగుంటుంది అనమాట. సో మనం ఇలా కట్ చేసి పెట్టుకుందాము. అలానే నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అవి వచ్చేసి నేను బాదాంని ముందుగా నానబెట్టుకున్నానండి, కాజు తీసుకున్నాను, కొన్ని సీడ్స్, ఖర్జూరం ఉన్నాయి, వాటిని కూడా నేను తీసుకున్నాను అనమాట. మనకి మిల్క్ కాచి పెట్టుకున్నాం కదా అండి, అవి అంతా బాగా చల్లారిన తర్వాత అందులో మనము ఈ డ్రై ఫ్రూట్స్ని అలానే మనం తీసుకున్న ఫ్రూట్స్ని మిక్స్ చేసుకుంటాం అనమాట. కావాలంటే ఇందులో మనము ఇంకా ఏదైనా మనకే చాయిస్ ఏదైనా ఫ్రూట్స్ ఆరల్స్ ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకేదైనా మనం యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా మన చాయిస్ అనమాట. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసేటప్పుడు కాజుని అలానే నానబెట్టిన బాదంని కూడా తొక్కు తీసేసి కట్ చేసి వేసానండి. అది మీ ఇష్టం అనమాట. మీరు అలా మొత్తం వేసేసుకోవాలంటే వేసేసేయచ్చు, లేదా కట్ చేసి వేయాలంటే వేయచ్చు అనమాట. అది కూడా కంప్లీట్గా మన చాయిస్. అలానే డ్రై ఫ్రూట్స్తో పాటు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి ఫ్రూట్స్, అవి కూడా నేను మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటుంది కూడా. ఇది ఖచ్చితంగా మనకి ఇంటికి వచ్చిన గెస్ట్లకి అలానే చిన్న చిన్న పార్టీస్లో చాలా చాలా బాగుంటుంది అనమాట. వచ్చిన గెస్ట్లు కూడా దీన్ని చాలా బాగుంది అని చెప్తారు. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఇది. అయితే చిన్నపిల్లలకు కూడా చాలా చాలా బాగుంటుందండి. ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటుంటారు కదా పిల్లలు, ఐస్ క్రీమ్కి బదులుగా ఇది చేసి పెట్టచ్చు అనమాట మనం ఇంట్లోనే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇలా డ్రై ఫ్రూట్స్ని అలానే మన చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ని మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం రెఫ్రిజిరేట్ చేయాలన్నమాట. ఒక 2 to 3 అవర్స్ మనం రెఫ్రిజిరేటర్లో ఉంచాము అంటే మొత్తం చల్లగా అయిపోయి కొద్దిగా ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంట్లోనే చేసుకున్న ఐస్ క్రీమ్ లాంటి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ట్రై చేయండి. అలా మనం ఒక 2 to 3 అవర్స్ మనం రెఫ్రిజిరేట్ చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవచ్చు అండి చల్లగానే. చాలా చాలా బాగుంటుంది, టేస్టీ అండ్ ఈజీ, అలానే హెల్దీ కూడా.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ వాల్యుబుల్ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు మొబైల్ ద్వారా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.